ఇక హైదరాబాద్ లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ప్రతిపాదనకు తమ వంతు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, సభ్యుడు మధుసూదన్ రాజు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అసెంబ్లీలో సీఎంను కలిశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావుకు హైదరాబాద్ లో అరుదైన గౌరవం దక్కనుంది. హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, సభ్యుడు మధుసూదన్ రాజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విగ్రహ ప్రతిష్టాపనపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారికి కీలక హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం తరపున తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలని అనుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎంకు వారు వివరించారు. ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే చోట పర్యాటక కేంద్రంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అవసరమైన స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కమిటీ సభ్యులు కోరారు. అందుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే స్థలం కేటాయింపులు ఉంటాయని, ఆ తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని, ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్ లో ప్రతిష్ఠించాలన్న ప్రతిపాదనకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్ అభిమానులందరూ సంతోషిస్తారన్నారు.